వెల్కమ్ బ్యాక్ టు వాణి రెసిపీస్. పల్లి ఉండలు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు నేనైతే 2 కప్స్ వేరుశెనగ గుండ్లు తీసుకున్నాను. దోరగా వేయించుకొని వాటిని కొంచెం బాగా ఇది లేకోకుండా అన్ని పీసులుగా తీసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు బెల్లంని తీసుకుంటున్నాను. అందులో మనము కొంచెంగా చాలా తక్కువగా 2 టేబుల్ స్పూన్ అంతా వాటర్ని యాడ్ చేసుకొని అట్లనే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అది కరిగించుకుంటూ రావాలి. కరిగిన తర్వాత ఇలా అవుతుందండి. తర్వాత మనం కొంచెం వాటర్ తీసేసుకొని వేరే గిన్నెలోకి చెక్ చేసుకుంటూ ఉండాలి. అది కొంచెం మనం ఇలా చేయి పట్టుకుంటే మన చేయికి తగులుతుంది. అప్పటిదాకా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. వాటర్లో ఈ విధంగా వేసుకొని ఇప్పుడు చూడండి, మనం అట్లా పట్టుకున్నప్పుడు మనకి అది గట్టిగా చేతికొస్తుంది. అప్పుడే అది ఉంటలు వస్తుంది. ఇక్కడ లేతగా ఉంటే ఇరిగిపోతుంది అనమాట. ఇరిగిపోకుండా గట్టిగా ఉంది మనకి చేతికి వస్తుంది అంటే అప్పుడు అది పాకం రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు దాంట్లో ఒక రవ్వ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యినేసి తర్వాత శనగగింజల్ని వేసేస్తున్నాను. వేసేసి బాగా దాన్ని మొత్తం అంతటికీ కలిసేటట్లు లో ఫ్లేమ్లో పెట్టుకునేసి 1 మినిట్ అలా మొత్తం కలిసేటట్లు కలతిప్పుకోవాలి. కలిసిన దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం మీడియంగా చల్లగా అయిన తర్వాత ఉండల్ని చేసుకోవాలి. మరీ ఎక్కువ కాలితే చెయ్యి కాలిపోతుందండి. ఇప్పుడు మీడియంగా ఉన్నప్పుడే కొంచెం వాటర్ తడుపుకుంటూ చెయ్యి కాలదు, తర్వాత ఉంట కూడా బాగా వస్తుంది. సో ఆ విధంగా ఇంకా మనము మనకు కావాల్సినన్ని ఉండల్ని చేసి పెడితే పిల్లలకి 1 వీక్ అంతా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చేసి పెట్టి స్కూల్కి అలా ఇవ్వచ్చు కదా స్నాక్స్కి.